శశాంక్ గారు చెప్పండి, మీ వాదన ఏమిటి? మీరు గతంలో 30,000 కోట్ల రూపాయల మేర భూములు అమ్మి సంపాదించారు కదా గత గవర్నమెంటు. ఇప్పుడు మాత్రం అడ్డం పడుతున్నారు గుంట నక్కల మాదిరిగా అని మిమ్మల్ని అందరినీ కలిపి రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు విన్నాం. నిన్న మల్లుభట్టి గారు వాళ్ళు ఇచ్చిన వివరణ విన్నాం. మీ వాదన ఏమిటి? కొమ్మినేని గారు, మొదట డబుల్ స్టాండర్డ్నెస్ కనబడుతున్నది కాంగ్రెస్ దాంట్లో. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారే భూముల అమ్మకాలు చేయొద్దు, అసలు శ్మశాన వాటికలకు కూడా దొరకకుండా అయిపోతుంది, జాగ దొరకకుండా అయిపోతుంది అన్న రేవంత్ రెడ్డి గారు మరి వాళ్ళు ఎందుకు ఒకటే సంవత్సరంలో యూటర్న్ తీసుకోవాల్సిన పరిస్థితి. అండ్ ఇంకొకటి, విశ్వవిద్యాలయాల భూములను కాపాడే విషయం మీద ఇక్కడ ప్రత్యేకంగా పర్యావరణం గురించి మాట్లాడుతూ అక్కడ జింకలు లేవని చెప్తున్నారు, నెమలు లేవని చెప్తున్నారు, కానీ అక్కడ ఉన్న విద్యార్థులే పంపిస్తున్నట్టు కనబడుతున్నది. అంత వైల్డ్ లైఫ్ ఉన్న దాన్ని, ఆ పర్యావరణాన్ని ఎందుకు మనం కాపాడుకోలేకపోతున్నాం అనేది ఒక ఎత్తు అయితే, రేవంత్ రెడ్డి గారిది ఎన్ని యూటర్న్లు కనబడుతున్నాయంటే, ఒకటి భూముల విషయం మీద మాట్లాడి, ఇంకొకటి 2012లో రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పుడు డిఫెండ్ చేసింది కూడా ఇదే. ఎందుకు అనంటే, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 2012లో ఇఫ్ ఐఎమ్ రైట్ ఏబికే ప్రసాద్ గారు రిప్రజెంట్ చేసినట్టున్నారు. అండ్ మరియు కేసీఆర్ గారు మా వకీల్ గారిని, శ్రీరంగారావు గారిని మేము పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. ప్రధానంగా సిబిఐ ప్రోబ్ అడగడం జరిగింది దీని విషయం మీద. ఎందుకు? టీడీపీ కేటాయించిన ఈ బిల్లీరావుకు ఐఎంజీ భారత్. అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు ఏమని అంటున్నారంటే, మాకు సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఏదో రాష్ట్ర ప్రభుత్వ భూమి అని అంటున్నారు. కానీ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అసలు దేని విషయం మీద? ఐఎంజీ భారత్ వర్సెస్, అంటే అదొక ఫాల్స్ కంపెనీ, అదొక ఫ్రాడ్ కంపెనీ. కేవలం 15 రోజుల్లో పుట్టిన కంపెనీకి ఆనాడు టీడీపీ ప్రభుత్వం దీన్ని అప్పజెప్పేసింది అనే పాయింట్ మీద కేసు నడిచింది. ఇది ఎక్కడ కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ భూమా, రాష్ట్ర ప్రభుత్వం భూమా, లేకుంటే టిఎస్ఐఐసి భూమా, దీని యాంగిల్లో నడవలేదు కేసు. దీన్ని ఐఎంజీ భారత్ నుంచి రిటర్న్ తీసుకోవడం విషయం మీదే నడిచింది. ఇంకోటి, ఇక్కడ ఒక చిన్న పాయింట్ చెప్పాలి. ఇప్పుడు ప్రభుత్వం ఫైట్ చేసింది కానీ సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఎవరు ఫైట్ చేయలేదు, కేంద్ర ప్రభుత్వం ఫైట్ చేయలేదు కదా. అలాంటప్పుడు మీరు అది ప్రభుత్వ భూమా, యూనివర్సిటీ భూమా అని మీరెందుకు క్వశ్చన్ రేజ్ చేస్తారు? మీ 10 ఏళ్ల టైంలో మీరేమన్నా పట్టించుకోలేదన్నది మీ మీద ఉన్న విమర్శ. ఇప్పుడు దాని విలువ ఎంత ఉంటుందండి? అప్పుడు చంద్రబాబు గారు ఎంత ఇచ్చాడు, ఇప్పుడు ఎంత విలువ ఉంటుంది? కొమ్మినేని గారు నంబర్ 1 అప్పుడు చేసింది ఎకరాల్లో లక్షల్లో 50 లక్షలు సుమారు అని అంటున్నారు. ఆ ఫిగర్స్ చూసుకుంటే కోట్ల రూపాయలకి ఇప్పుడు వేసుకునే అసెస్మెంట్ దీనికి 40 కోట్లు వస్తున్నాయి. 50,000. ఇప్పుడు దాన్ని అసెస్మెంట్ చూసుకుంటే 40,000 కోట్లకు వేసుకుంటున్నారు అంచనా, ఈ వేలంపాట్లో ఇది వస్తాయి అనేసి. మేము అనేది 2024లోనే వీళ్ళు రాగానే ఇట్లా కేసు గెలవలేదు. డెఫినెట్ గా మేము ఆ కేసుని ఫాలో అప్ చేసినాం. 2014లో మేము పిటిషన్ వేసినాము, కేసీఆర్ గారు దీన్ని కాపాడినరు. కానీ ఇక్కడ పేరెంట్ హోల్డర్ ఓనర్ ఎవరు? అసలు 1975 కాపీ ఏమని చెప్తున్నది? 2,300 ఎకరాల యూనివర్సిటీ భూములు. దాని వల్ల వీళ్ళు 500 ఎకరాలకు తీసుకొని వచ్చారు. టీడీపీ ప్రభుత్వం ఇవ్వడము, తర్వాత 2000లో కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అను రకరకాల వాటికి. ఇంకొకటి చాలా స్పష్టంగా కూడా దీన్ని అకాడమిక్ పర్పస్ కోసం యూటిలైజ్ చేయాలి అని మెన్షన్ చేయడం జరిగింది ఆ 1975లో. ఇంకొకటి, అసలు ఇచ్చింది దేనికి? ఈవెన్ ఐఎంజీ భారత్ కూడా ఇచ్చింది దేనికి? 50-70 అంతస్తుల ఐటీలు నిర్మాణం చేయడానికి కాదు, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, ఒక స్పోర్ట్స్ స్టేడియం కోసం. మీరు ఇవాళ నిజంగానే పిల్లలతోని కూర్చొని మాట్లాడి, సరే మీకు ఒక క్రీడా ప్రాంగణం చేస్తామనో ఇంకేదో చేస్తామనో అంటే అర్థం చేసుకునే వాళ్ళు. కానీ నంబర్ 1 మీరు చేసింది ఏంటిది? ఐటీ నిర్మాణాలు తీసుకొని వస్తాం, అక్కడ 50 ఫ్లోర్లు 70 ఫ్లోర్ల నిర్మాణాలు, ఐటీ పార్క్స్ తీసుకొని వస్తామని అన్నారు. చూడండి, నంబర్ 1 పొరపాటు అది. నంబర్ 2 కాంట్రడిక్షన్ మీద ఏంటంటే, మీరు హైడ్రా అనే దాన్ని తీసుకొని వచ్చారు, చెరువులను కాపాడుతాము అని చెప్పేసి. మరి వాళ్ళు అక్కడనే ఇప్పుడు మీ సాక్షిలోనే కనబడుతున్నాయి డ్రోన్ విజువల్స్. ఏ జేసీబీల పక్కన ఆ చెరువులు కనబడుతున్నాయో, మరి హైడ్రా ఎందుకు గప్చుకున్నది ఒకటి చూడండి. నేను మాట్లాడుతుంటే లైవ్ లో మీకు ఆ చెరువులు కనబడుతున్నాయి, మరి హైడ్రా ఏమో చేస్తున్నది, వాళ్ళ కంప్లీట్ సైలెంట్ గా ఉన్నది. ఇది కాంట్రడిక్షన్ కాదా? అక్కడ చెరువుల పక్కనే ఐటీ పార్కులు, జేసీబీలు పెట్టేసి మొత్తం చెట్లను కూల్చేస్తుంటే, రాహుల్ గాంధీ గారు 2 రోజుల క్రితం అండి నరేంద్ర మోదీ గారికి లేఖ రాస్తారు. ఆఫ్ షోర్ మైనింగ్ ఆపేయండి, గుజరాత్ లో, అండమాన్ లో పర్యావరణాన్ని, వన్య ప్రాణులను కాపాడండి అని రాహుల్ గాంధీ గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఆర్ఏ ఫారెస్ట్ గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు, హస్దియో ఫారెస్ట్ గురించి మాట్లాడతారు రాహుల్ గాంధీ గారు.
ఢిల్లీ విషయం మీద ఆయన ట్విట్టర్ పోయి ఓపెన్ చూస్తే ఢిల్లీలో చెట్లు నరికేసినందుకే ఇవాళ అక్కడ వాయువు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఖరాబ్ అయిపోయింది అని మాట్లాడతారు. మరి ఇక్కడ మీ సొంత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో సేమ్ హైకోర్టు చెప్పింది ఆ రోజు హైడ్రా విషయంలో, మీకు కేవలం శనివారాలు ఆదివారాలు మాత్రమే గుర్తొస్తున్నాయా కూల్చేయడానికి, వాళ్ళు లీగల్ మెజర్స్ తీసుకోవడానికి ఎందుకు మీరు అవకాశం ఇస్తలేరు అని కోర్టు ప్రశ్నించినట్టే ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఆదివారం సోమవారం మంగళవారం మన స్టేట్ హాలిడేస్ ఉన్న రోజు మళ్ళొకసారి 80 జేసీబీలను పంపేసి దీన్ని మొత్తం నరికేస్తాము అని చెప్తూ విద్యార్థులను గుంటనక్కలు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. గుంటనక్కలు చేరిన మీరు తెలివిగా విద్యార్థులు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారు, కానీ రేవంత్ రెడ్డి గారు అనేది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అనుకుంటా. కొమ్మినేని గారు ఒకటి చెప్తాను, బీజేపీ ఇట్ మైట్ బి ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మా అపోజిషన్ కూడా కావచ్చు, కానీ బీజేపీ వాళ్ళు వెళ్ళింది నిన్న మొదటిసారి, అది కూడా బీజేవైఎం, అదే బీజేవైఎం వాళ్ళు ఏదో వాళ్ళ యూత్ లీడర్స్ వెళ్ళారు. నంబర్ 1. నంబర్ 2, బీఆర్ఎస్ వాళ్ళు మేము అనుకున్నా మాకు అది 10 నిమిషాల దూరంలో ఉన్నా ఇవాళ వరకు కేటీఆర్ గారైనా ఏ బీఆర్ఎస్ నాయకులైనా ఇప్పటి వరకు ఆ గేట్ దాకా వెళ్ళలేదు. కానీ అసెంబ్లీ సెషన్ అయ్యేటప్పుడు గుంటనక్కలు చేరిరు అక్కడ అని చెప్పారు. రాహుల్ గాంధీ గారు వెళ్ళారు కదండి గతంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి, ఒక్కసారి కాదు 2 సార్లు, అందులో లోపల బస కూడా చేసిర్రు, మంచిగా గెస్ట్ హౌస్ లో కూడా ఉన్నారు. మరి ఆనాడు ఎవరు కూడా రాహుల్ గాంధీ గుంటనక్క అని అనలేదే. విద్యార్థులు ఆ రోజు పోరాటం చేస్తుంటే రాహుల్ గాంధీ గారు వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అలౌ చేసింది, జర్నలిస్టులను అలౌ చేసింది. మొన్న సుమిత్ ఝా అనే జర్నలిస్ట్ ని అరెస్ట్ చేసిరు వీళ్ళు. ఎవరిని అన్నారు మీరు గుంటనక్కలని? డెఫినెట్ గా విద్యార్థులని అన్నారు. ఎందుకంటే ఇవాళ వరకు కూడా దానికి పొలిటికల్ రంగు కాలేదు, దానికి పూర్తిగా ఎన్విరాన్మెంటలిస్ట్, అకాడమిషియన్స్, స్టూడెంట్స్, ఆఖరికి మీ ప్రభుత్వానికి సపోర్ట్ చేసిన హరగోపాల్ గారు కూడా మిమ్మల్ని అపోజ్ చేస్తున్నారు. నిన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా కేబినెట్ మీటింగ్ అనంతరం పెట్టి ప్రెస్ మీట్లు ఏమని చెప్తున్నారు, వాళ్ళు విద్యార్థులు కాదు, విద్యార్థుల ముసుగులో పేమెంట్ తీసుకున్న వాళ్ళు అక్కడ చేస్తున్నారు, పోరాటం చేస్తున్నారు అని మాట్లాడడం ఈ తీరు మంచిది కాదు. అశోక్ నగర్ యువతను మీరు 3000 రూపాయలు తీసుకొని పేడ్ ఆర్టిస్టులు మీరు అని అంటారు. హైడ్రా బాధితులు, మూసి బాధితులు కూడా మీరు బీఆర్ఎస్ కార్యకర్తలు మీరు అందరు. కొడంగల్లో గిరిజన రైతులు పోరాటం చేస్తే వాళ్ళందరినీ కేటీఆర్ రెచ్చగొట్టిండు అని మాట్లాడతారు. గురుకుల పిల్లలు వీళ్ళందరంటే ఏ లేదు వాళ్ళు నాటకాలు చేస్తున్నారు, వాళ్ళు కురుకులేలు తిన్నారు. ఇది కొండా సురేఖ గారి స్టేట్మెంట్. ఇప్పుడు వీళ్ళను ఈ హెచ్యు విద్యార్థులను ఒకటి సెన్సిటివిటీ అండ్ సెన్సిబిలిటీ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండాలి. అది కాకుండా బురద జల్లుతాము అని అంటే మాత్రం ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఇప్పటికైనా రియలైజ్ అవ్వండి. ఇవాళ జాతీయ స్థాయిలో కూడా పిటిషన్ పెట్టుకుంటున్నారు రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఏదో కాంట్రడిక్షన్ ఉన్నది అనే విధంగా కనబడడం కరెక్ట్ కాదు. మీ ఏఐసిసి స్టాండ్ ఒకటి, ఇక్కడ ఉన్న రాష్ట్ర కాంగ్రెస్ స్టాండ్ ఇంకొకటి అని అంటే నష్టపోయేది అల్టిమేట్ గా తెలంగాణ సమాజం, పర్యావరణం. దయచేసి మీ ఫార్చ్యూన్ ఫ్యూచర్ సిటీ అమరావతి ప్రాజెక్టు లాగా మీరు ఒక 40,000 కోట్ల ఫార్చ్యూన్ ఫ్యూచర్ సిటీ అని పెట్టుకుంటున్నారు కదా, ఈ 400 ఎకరాలను వదిలేసి దయచేసి అక్కడికి షిఫ్ట్ చేసుకోండి. నిర్మాణాలు చేసుకోవద్దని అంటలేం, మేము మీలాగా యూటర్న్స్ కూడా తీసుకుంటలేం, ఎన్విరాన్మెంటల్ యాంగిల్ లో మాత్రమే మాట్లాడుతున్నాం. కమినెంట్ గారు నేను ఒక 2 సెంటెన్సులు దయాకర్ గారు చెప్పాము. ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ఇన్ గోదామన్ case had said that land which has the characteristic of forest cannot be deforested without the approval of the central government. Supreme Court expanded the definition of forest and said that forest means the dictionary meaning of the forest. Court further said that once any land has the characteristics of forest, irrespective of the nature of the ownership, even assumingly the land is a private land, అట్లాగా అక్కడ అడవులు ఉన్నట్లు ఎక్కడ గుర్తించారా? deforestation can be done without the approval of the central government. కరెక్టే. దాన్ని అంటే మీరు మెల్లగా దీన్ని మెల్లగా కేంద్ర రాష్ట్రాల వివాదంగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. అక్కడ అది అడవి కింద ఎప్పుడన్నా డిక్లేర్ చేశారా? అడవిగా డిక్లేర్ చేస్తే గత ప్రభుత్వాలు మాత్రం ఎట్లా ఇస్తాయి, సెంట్రల్ యూనివర్సిటీకి మాత్రం ఎట్లా ఇస్తాయి? మరి ఆ కామన్ క్వశ్చన్ ఉంటది కదా ప్రకాష్ రెడ్డి గారు. మీరు మెల్లగా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ చుట్టి రేవంత్ గవర్నమెంట్ ఇబ్బంది పెట్టాలనే కదా మీ ఉద్దేశం? మీరు రేవంత్ గవర్నమెంట్ ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి ప్రభుత్వం సార్. ప్రభుత్వం ఇస్తుంది, ప్రజా ప్రయోజనాల కోసం ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, కేంద్రమైన రాష్ట్రమైన. అది చేయకుండా ఏ ప్రయోజనాల కోసం అని చెప్పేది ప్రజలకు అనుమానం అవుతుంది సార్. అనుమానం నివృత్తి చేయాల్సింది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.